నిర్మించారు. సురేష్ గారి డైరెక్షన్లో మా మ్యూజిక్ డైరెక్టర్ వెంగి పాటలు మొత్తం రచించి తానే ముందుకు తీసుకెళ్ళాడు. ఈ మూవీకి ముఖ్యంగా సాంగ్ చేయడానికి కారణం మా వెంగి. ఈరోజే కాదు, తాను ఏ సినిమా చేసినా కానీ ఫస్ట్ మాకు ఇచ్చారు. ఆయన ఎంటర్ అయిందే మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా, రాహుల్ అండ్ వెంగి మ్యూజిక్ సంస్థ ద్వారా. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఫస్ట్ మూవీ మేము లాంచ్ చేసాము. అట్లాగే కంటిన్యూగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో రాహుల్ సిపిల్గంజ్ మంచి పాట పాడారు. దాని తర్వాత మిగతా మంగ్లీ, పెంచల్ దాస్ గారు, హరిచరణ్ గారు చాలా మంచి పాటలు పాడారు. మూవీ 31st రిలీజ్ అవుతుంది. ఇవన్నీ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి, చాలా ముందుకు పోతున్నాయి. వారికి మేము మా దగ్గర ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ విజయశంకర్ గారికి అండ్ వరుణ్ సందేశ్ గారికి, అప్సరా రాణి గారికి ఆల్ ద బెస్ట్ అండ్ మొత్తం డైరెక్షన్ టీమ్ అండ్ మొత్తం క్రూకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా జస్ట్ ఆల్ ద బెస్ట్. యా, అందరికీ నమస్తే అండి. ఈశ్వర్ గారు కష్టపడి సినిమా తీశారు. మేమైతే వెంగి పాటలు విని ఇష్టపడి అయితే సినిమా తీసుకుని ప్రమోషన్ చేస్తున్నాము. 31st సినిమా వస్తుంది జనవరికి. అందరూ చూసి సపోర్ట్ చేసి సినిమా విజయానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్. అండ్ ఈ సినిమాకి కారణమైన మా ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు వారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సినిమా సురేష్ లంకల్పల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా డబ్బులు పెట్టిన వాళ్ళు మాట్లాడతారా? ఓకే, ఎస్ సార్. మా డైరెక్టర్ గారు ప్లీజ్. అంటే ప్రొడ్యూసర్ గారు ఎందుకంటే బ్యాక్ బోన్ కాబట్టి అలా ఉంచినండి. చాలా టైం అవుతుంది కూడా కాబట్టి నేను ఫాస్ట్ గా బిగిన్ చేస్తాను. ఫస్ట్ మనకి క్రూ ఉంటుంది. ఏదైనా చేయాలంటే దాకా ఒక వానర్స్ అయ్యేలాగా లాగా ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్రూని స్టార్ట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చే ఆర్టిస్టులు ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ సమయాన్ని నేను పాడు చేయను. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ గారి స్టేజ్ మీదకి రావాలి. స్టేజ్ పైన ఉన్నారు. ఓకే, డిఓపి ఆర్య సాయి గారు, రైటర్ రామ్ ప్రసాద్ గారు, విఎఫ్ఎక్స్ చందు గారు, ఎడిటర్ జ్యోతి గారు. సార్ వీళ్ళందరూ ఎవరు మాట్లాడరు నాకు తెలుసు, ఒక్క వెంకీ సార్ తప్ప మ్యాథ్స్. ఓకే సార్, రావాలి సార్. డాన్స్ వెరీ ఫాస్ట్ గా రండి ప్లీజ్. కో డైరెక్టర్ శ్రీనివాస్ సార్. ఓకే, ఇప్పుడు మా కోర్టు బ్యాచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పైకి రావాలి. మొత్తం అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రండమ్మా. అఖిల్ రండి, ప్రశాంత్, సుబ్బు, సుధీర్, పెద్ద సుధీర్, శ్రీకాంత్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బొక్కే లెక్కర్లేదండి, ఎందుకంటే వాళ్ళ కష్టం చాలా ఎక్కువ ఉంటుంది, అది నాకు తెలుసు. ఓకేనండి, నేను వీళ్ళందరూ తెలియడానికి కారణం. దీని తర్వాత విజయ్ శంకర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి ఒకసారి. అప్సరా మేడం కూడా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ప్రీతి మేడం అండ్ ప్రాచీ మేడం కూడా రావాలి. అండ్ విజయ రామరాజు గారు ప్లీజ్. రూపేష్. ఓకే, సంజీవ్ గారు. రూపేష్ గ్యాంగ్ అంటే ఈ సినిమాలోని, బయట కూడా గ్యాంగే, వాళ్ళు కూడా పైకి రావాలి. ఈ సినిమాకి చేసిన ఆర్టిస్టులు అందరూ ఒకసారి ఒక్కొక్కరు పైకి రావాలి. ఇప్పటి వరకు స్టేజ్ మీద ఎక్కలేని వారు ప్లీజ్ దయచేసి. ఓకే,
ఓకేనండి, ఒక్కొక్కరిని మీ సమయం అంటే ఆల్మోస్ట్ అందరూ చలికాలం కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోతారు. మీ టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్కరితో మాట్లాడింగ్ చేస్తాను. ఫస్ట్ మన వెంకీ గారు మ్యూజిక్ రండి సార్. సార్ ఇప్పుడు వెంకీ గారు మాట్లాడతారు మ్యూజిక్ గురించి. హాయ్ అండి, అందరికి నమస్కారం. మీరు ఇప్పుడు సాంగ్స్ విన్నారు. నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఫస్ట్ ఐపీఎల్ మూవీకి నేనే చేశాను మ్యూజిక్. ఇప్పుడు సురేష్ గారితో రెండో సినిమా చేశాను. ఈ సినిమా చాలా రిచ్గా తీశారు. ఎంత గ్రాండ్గా ఉంటుందంటే మీరు రేపు పొద్దున చూస్తే మీకు తెలుస్తుంది. అందులో ప్రొడ్యూసర్ గారి కష్టం ఎంత ఉంది, డైరెక్టర్ గారి కష్టం ఎంత ఉంది అనేది మీకు డెఫినెట్లీ థియేటర్ మీద థ్రిల్ ఫీల్ అవుతారు. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్. వరుణ్ సందేశ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ మా హీరో అప్సరారాణి గారు అండ్ శివరామరాజు గారు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మా డిఓపి గారు అయితే అదరగొట్టారు. సో వీళ్ళందరి ఆ కృషి అంతా కూడా ఒక జోడించి నాకు ఇచ్చారు. సో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా నేను చాలా కష్టపడి మంచి స్కోర్ చేశాను. రేపొద్దున మీరు చూస్తే ఖచ్చితంగా మీరే చెప్తారు. ఆ నమ్మకం నాకుంది. ఇంత గ్రాండ్గా సినిమా తీసినందుకు మా ప్రొడ్యూసర్ గారికి డబుల్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే మా ఎమ్మెల్యే గారు స్టేజ్ మీదకి రావాలండి. మూవీలో ఎమ్మెల్యే గారు అర్థమైపోతుంది, ఆవిడ స్టేజ్ మీదకి వస్తారు. లేదంటే ఎమ్మెల్యే గారు అంటే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వచ్చారండి. జగదీష్ అమ్మ మీరు కూడా పైకి రండి. ఆల్రెడీ మీకు మైక్ ఫస్ట్ ఇచ్చారు. 100 సార్లు మైక్ ఇస్తే ఈ రోజు ఉదయం అవుతుంది, తెల్లవారులు ఇది అంటే కష్టం అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ మన డిఓపి కెమెరామెన్ గారు ఎక్కడున్నారు? నిజంగా చెప్తున్నాను, రాచరికం. ప్రొడ్యూసర్ గారు నాకు స్టార్టింగ్ రోజు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, అన్ని సినిమాల్లో కాదు, ఈ సినిమా క్లారిటీ అదిరిపోవాలి, ఎలా ఉండాలంటే అలా ఉండాలి, అసలు చిన్న సినిమానే ఫీలింగే రాకూడదు అన్నారు. కానీ సార్ చేశారు. చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా క్వాలిటీ ఇచ్చారు మాకు. మేము 100 కోట్ల సినిమా ఎలాగుంటుందో అదే క్వాలిటీతోని ఈ సినిమా మీరు చూడబోతారు. దానికి నిజంగా చెప్తున్నాను, సాయి గారు అంటే సాయి గారు డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ప్లీజ్ వంశీ అండ్ ఈశ్వర్ ప్లీజ్ మీరు ఇద్దరు రావాలి. ఓకే, ఇప్పుడు సాయి గారు మాట్లాడతారు. డైరెక్టర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈశ్వర్ సార్కి, మా పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు డైలాగ్ రైటర్ రామ్ ప్రసాద్ గారు. సార్, మీ డైలాగ్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. మీరు ఆయన మాట్లాడు కదా, మీరు మాట్లాడలేరా? రాయడం ఒకటేనా? లేదు సార్, అసలు ఆ మేడం డైలాగ్ అయితే అదరగొట్టారు. మేడం డైలాగ్ ఏంటంటే ఆడపిల్ల డైలాగ్ అదిరిపోయిందండి, అసలు మామూలుగా లేదు. సార్, మీ డైలాగ్ లో పవర్ ఎంత ఉందో రూపేష్ తో చెప్పిస్తాను. ఇప్పుడు డైలాగ్స్ ఎలాగుంటాయి ఈ సినిమాతో? రూపేష్ ఒకసారి రామా, ఈ డైలాగ్ వినండి రూపేష్ చెప్పేది. అంటే సార్ డైలాగ్ పవర్ ఏంటో నేను ఆర్టిస్ట్ ద్వారా చూపించబోతున్నాను మీకు. ఓకే, ఎవడన్నా ఓడి క్రాంతి ఓడమ్మ అందరూ సమానం అంటాడు. ఓడి తగ్గు చేసిన కొడుకునా నీ బ్యాచ్గా కాల కింద తొక్కమైన కొడుకుల్ని మన ఊరు నుండి 100 మందిని తేలికొచ్చి దొరికినట్టు శరణాకులతో తగ్గితే తెలిచాడు ఈ కేసుడు అంటే ఏంటో. ఇది రామ్ ప్రసాద్ గారి పవర్. అంటే దీంట్లో బూత్ ఉందని బూత్ డైలాగ్ అది సూపర్ అని నేను చెప్పట్లేదు, అది ఒక్కటి ప్లీజ్ చూడండి, ఎంత పవర్ఫుల్ డైలాగ్ ఒకసారి. ఆ విలనిజం ఎంత బాగా కనిపిస్తుంది దీంట్లోని. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే రామ్ ప్రసాద్ గారు కూడా రాయలసీమ సైడే, మేము కరెక్ట్ గా ఎంచుకోవడం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎడిటర్ జేపీ గారు ప్లీజ్ సార్.
సార్ మీరు ఇక్కడ రండి సార్, వద్దు మీరు అక్కడ ఇలా అన్నట్టుంది సార్ ఇది. కాదు సార్కి ఒక సిస్టమ్. సార్ జానకి రామ్ గారు నా ప్రీవియస్ మూవీ కూడా చేశారు, ఈ మూవీ కూడా ఆయన ఎడిటారు. చాలా థ్యాంక్ యూ సార్. మీ సార్ ఈ రాజరికానికి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ రాజరికం టీమ్ అండ్ రాజరికం మూవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మా కో డైరెక్టర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ సార్ కో డైరెక్టర్. అంటే నేను కూడా కొద్దిగా లేట్ లేసే బ్యాచ్. ఈయన ఉదయాన్నే పడుకోరో నాకు తెలియదు, కానీ 5 గంటలకే కాల్ వస్తుంది ఫస్ట్ ఈయన దగ్గర నుంచే. నాకు 4 గంటల వరకు షూట్ చేస్తే కర్నూలులోనే 5 గంటలకు కాల్ చేశారు, గంట పడుకొని వచ్చి 2 మంది షూట్ ఉంది అంటున్నారు ఉదయాన్నే. ఏంటి సార్ ఇది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పనుకున్నారు సార్? ఆల్ ది బెస్ట్ అందరికి. ఓకే జాన్, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒకసారి ఇక్కడికి రండి ప్లీజ్. ఇది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అలాగే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్పట్లేదు, ఈశ్వర్ గారు వెనకాతలు కూడా చాలా మంది వర్క్ చేశారు డైరెక్షన్. ఎందుకంటే చాలా మంది కష్టపడ్డారు. శంకర్ అండ్ అనిల్, అంటే తను సినిమా అయిపోయిన తర్వాత వచ్చినా సరే ప్రతిరోజు ఆ సినిమా మీద ప్యాషన్ తో మనకు అవుట్పుట్ రావాలి, ఇలా ఉండాలి, మంచి క్వాలిటీతో ఉండాలని చాలా వర్క్ చేశాడు. చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ కమాండ్ ద డైరెక్ట్ ప్లీజ్. శంకర్ ఎక్కడున్నా ప్లీజ్ డైరెక్ట్ మీద రావాలి. వైఎస్ అన్న స్టేజ్ మీద రావాలి. వీళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంటే. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఎండింగ్ తో పాటు సమానంగా వీళ్ళందరూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ సచ్ ఏ లవ్లీ పర్సన్స్. మీ అందరూ నా ప్రతి సినిమాలో ఉండాలని కోరుకున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ మీ కష్టం చాలా ఉంటది. ఎందుకంటే ఒక డైరెక్టర్ కూర్చొని ఈ షాట్ ఇలా తీద్దాం, ఆ షాట్ ఇలా తీద్దాం అంటే ప్రొడ్యూసర్ వస్తుంది. ఎవరు వచ్చిన ఆర్టిస్ట్ వచ్చినా సరే నించొని లాస్ట్ వరకు ఉండే ఒకే ఒక పర్సన్ అసిస్టెంట్ డైరెక్టర్. వాడు ఎప్పుడు నించొనే ఉంటాడు. ఎవరు వచ్చినా సరే స్టార్టింగ్ షూట్ స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు నించొనే ఉంటాడు బాబు. మీ అందరికి నిజంగా చెప్తాను, నా హార్ట్ఫుల్ గా ప్రతి ఒక్కరికి